హాయ్ అండి. ఈరోజు నేను ఏం కర్రీ చేశానంటే చూడండి, టమాటా కోడిగుడ్లు కర్రీ చేశాను. దీనికి ఏం కావాలంటే ఉల్లిపాయ తీసుకోండి, పచ్చిమిరకాయలు, కొంచెం మసాలా కూడా దీనికి యాడ్ చేస్తాను, చాలా బాగుంటుంది. ముందుగా నేను ఉల్లిగడ్డలు కోసి పక్కన పెట్టుకుంటాను. పచ్చిమిరకాయలు వేసుకోవాలి, ఈ చిన్న చిన్న ముక్కలుగా కోసుకోవాలి. చిన్న ముక్కలుగా కోసుకుంటే బాగుంటాయి, పెద్దగా కోసుకోకూడదు. అలా కోసుకుంటూ ఉంటే టమాటా కూడా 3 కాయలు తీసుకున్నాను. పెద్ద కాయలు అనేవి, పెద్ద కాయల గురించి 3 కాయలు తీసుకున్నాను, సరిపోతాయి. ఇవి కూడా చిన్న ముక్కలుగా కోసుకుని పక్కన పెట్టుకుందాం. ఈ కర్రీ చాలా బాగుంటుందండి, చపాతీలో కూడా చాలా బాగుంటుంది. చపాతీలో వేసుకున్న తినడానికి చాలా రుచిగా ఉంటుంది. గుడ్లు ఉడకపెట్టి పక్కన పెట్టాను. ఇప్పుడు ప్యాన్ మీద దగ్గరికి వెళ్దాం. ఆయిల్ పెట్టాను చూడండి. ఇలా ఈజీగా ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు ఇలాగ సింపుల్గా చేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా కొంచెం పసుపు వేసుకోండి, ఎందుకంటే గుడ్లు వేపుకోవటాకే. కొంచెం పసుపు వేసుకున్నా సరే, కారం వేసుకున్నా సరే గుడ్లు బాగా వస్తాయని, అంటుకోకుండా, గిన్నెకి అంటుకోవు, చాలా బాగా ఎగుతాయి. లేకపోతే ఊరికనే అలాగే వేసేస్తే అంటిపోయి రావండి గుడ్లు. లేపుకుంటే రంగు కూడా చాలా బాగుంటాయి, బాగా ఎగుతాయి అన్నమాట. ఇలా ట్రై చేయండి మీరు కూడా. చూడండి ఎంత బాగా వచ్చాయో. మనకి ఇంట్లో అయినా కూరగాయలు లేనప్పుడు ఈజీగా చేసుకోవటానికి కూర చాలా ఈజీగా ఉంటుంది. చూడండి, ఇప్పుడు కొంచెం జీలకర్ర, కొన్ని మెంతులు, కొంచెం శనగపప్పు, మినపప్పు వేసి తాలింపులా పెడతాను. ముందు కొద్ది కరివేపాకు వేస్తాను. కరివేపాకు వేసుకుంటే చాలా మంచిదండి ఇందులో అయినాను. తర్వాత ఉల్లిపాయలు వేసేస్తున్నాను. ఇలా కొంచెం వేగిన తర్వాత మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత చూడండి, కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆడ పెట్టుకుంటాం కదా మనం పక్కనే, అది కొంచెం వేసాను. మళ్ళీ కలుపుతాను. ఇలా కలుపుకుంటూ ఉంటే అల్లం పేస్ట్ బాగా పడుతుంది, ముక్కలకే మాడిపోకుండా ఉంటుంది. అలాగా వేపుకుంటూ ఉంటే అండి, ఇప్పుడు టమాటా వేసేస్తున్నాను. ఇందులో ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, ఇలా వేసుకుంటే సరిపోద్ది, చాలా బాగుంటుంది కూర. ఇలా వేపుకుంటూ ఉంటే అడిగి పట్టకుండా ఉంటుంది. బాగా ఎగుతుంది చూడండి. ఇలా మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక 5 నిమిషాలు అలా మగ్గనిస్తే దగ్గర పడిపోతుంది. బాగా ఎగితే బాగుంటుందండి కూర, బాగా ఎగనివ్వాలి. దగ్గరికంట నీళ్ళు పోయిన అవసరం ఉండదు, ఇంకా దాని నీరు అలా సరిపోతుంది. నీరు వచ్చేస్తాయి కదా టమాటాలో. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేస్తున్నా, కొద్దిగా కొంచెం సాల్ట్ వేస్తున్నాను. అలాగే కొంచెం కారం కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం కారం కొద్దిగా వేసుకుంటే, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కూర, ఇలా తీయగా ఉంటుంది. అంతేనండి, ఇంకా చాలా ఈజీగా అయిపోద్ది కూర. చాలా సింపుల్గా ఉంటుంది, తినడానికి అయితే చాలా రుచిగా ఉంటుంది. చూడటానికి అయితే ఈజీగా అనిపిస్తుంది, కానీ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. పుల్లగా, కారంగా.
మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఒక నిమిషం అలాగా మగ్గనిద్దాం. ఇప్పుడు మూత తీసి మళ్ళీని ఒకసారి తిప్పుకుందాం అలాగా. ఏంటి అలా పెట్టి వదిలేస్తే అలాగే ఉండిపోద్ది, మాడిపోద్ది కదా, అందుకే అది తిప్పుకోవాలి ఒక 2 నిమిషాలకు ఒకసారి. నీరు ఇంకిపోయే వరకును. మనం నీరు పోయలేదు కదా, ఇంకా టమాటా నీరే సరిపోద్ది అలాగా. చూడండి ఎంత బాగుందో కలర్ అదిని. ఇప్పుడైతే కొద్దిగా మసాలా వేస్తున్నాను. చికెన్ మసాలా ఉంటుంది కదా, అది కొంచెం వేస్తున్నాను. ఇంకేం అవసరం ఉండదండి. ఇంకా మూత పెట్టేసుకుందాం మళ్ళీని ఒక నిమిషం. మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకా అది ఉడికిపోతుంది. ఇంకా అయిపోయినట్టే అండి కూర. ఎంత బాగుందో, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. మన చపాతీలోకి కూడా చాలా బాగుంటుందండి ఈ కూర. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రెడీ అయిపోయిందండి కూర. ఇదిగో బౌల్లో తీసుకుందాం. అందులో ఏమీ అక్కర్లేదు, కొంచెం తాలింపు వేసుకుంటాం కదా ముందు, ఆ తాలింపు చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసుకుని వండుకుని చూడండి, ఎంత బాగుంటుందో మీరే చెప్తారు. అలాగే మీరు లైక్ చేయండి, చూసి మీరు అందరికీ షేర్ చేయండి. అలాగా అందులో ఏమి వేసుకుని అవసరం ఉండదు. టమాటాలు ఓన్లీ ఎగ్లే. మనం ఎగ్స్ ఎన్ని కావాలితే అన్ని వేసుకోవచ్చు. ఇంట్లో ఏ కూరగాయలు లేనప్పుడు గబుక్కుని వండుకోవటానికి చాలా బాగుంటుందండి. లైక్ చేయండి, మరి షేర్ చేయండి. బాయ్.